ఇప్పుడు చలికాలం నడుస్తోంది. కొంతకాలం తర్వాత మళ్ళీ ఎండాకాలం వచ్చేస్తుంది. అలానే మన జీవితంలో కూడా సుఖాలు, దుఃఖాలు అనేవి ఋతువులు మారినట్టు మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అందుకనే కృష్ణుడు భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 14వ శ్లోకంలో చెప్తారు, ఓ అర్జున, కేవలం నీ ఇంద్రియాల వల్లనే నువ్వు ఈ సుఖాలని, దుఃఖాలని అనుభవించగలుగుతున్నావు. ఇంకా ఈ సుఖాలు, దుఃఖాలు అనేవి ఋతువులు మారినట్టు వస్తుంటాయి, వెళ్తుంటాయి. అందుకే వీటిని సహించడం నేర్చుకో, డిస్టర్బ్ అవ్వకుండా అని చెప్పి. ఈ ఇంద్రియాలు ఎఫెక్ట్ అవ్వడం ఏంటి? అసలు ఇంద్రియాలంటే ఏంటి? ఇంద్రియాలంటే సెన్స్ ఆర్గన్స్. ఇప్పుడు మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ అని చెప్పి నిన్న లాస్ట్ 2 వీడియోస్లో చెప్పాను. ఒక స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది అనుకోండి, 2 టీమ్స్ ఆ మ్యాచ్లో పాల్గొన్నాయి. నేను ఒక దర్శకుడిగా ఆ స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూస్తున్నాను అంతే. నేను డైరెక్ట్గా ఆ మ్యాచ్లో లేను, కానీ ఒక దర్శకుడిలాగా మ్యాచ్ చూస్తున్నాను. ఇప్పుడు ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా వాళ్ళ గెలుపు, ఓటమి నన్ను ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే నేను అక్కడ మ్యాచ్ ఆడట్లేదు, కానీ నేను దర్శకుడిలాగా చూస్తున్నా. అలానే మన ఈ శరీరం అనుభవించే సుఖాలు, దుఃఖాలు ఇంద్రియాల వల్ల. ఈ ఆహారం చాలా బాగుంది, అదే అలా ఎలా చేస్తారు, నన్ను ఎలా బాధ పెడతారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఈ ఫీలింగ్స్ అన్నీ ఏవైతే వస్తున్నాయో అవి సెన్సెస్ ద్వారా వస్తున్నాయి. దాన్ని నా ఆత్మ ఇండైరెక్ట్గా వ్యూ చేస్తుంది, ఇండైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ పొందుతోంది, కానీ డైరెక్ట్గా కాదు. సో నా ఈ ఆత్మ ఆనందం అనేది నా ఇంద్రియాల ఆనందంతో ముడిపడి లేదు. ఎలా అయితే నా ఇంద్రియాలకి మంచి ఫుడ్ లేకపోతే దానికి నచ్చినవి సప్లై చేస్తే ఆనందంగా ఉంటుందో, నచ్చనివి సప్లై చేస్తే బాధపడుతూ ఉంటుందో, అలానే ఈ ఆత్మ ఆనందం పొందాలంటే ఆత్మకి నచ్చినవి సప్లై చేయాలి. ఆత్మకి నచ్చినది ఏంటి? భగవంతుడి పూజ, సేవ, భజన, నామం. అందుకే భగవంతుడిని మనం కీర్తిస్తూ ఉన్నప్పుడు, భగవంతుడికి మనం పూజ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆత్మ ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. ఈ శరీరం ఇంద్రియాల వల్ల అనుభవిస్తున్నవన్నీ ఈ ఆత్మ చూస్తోంది. అందుకని ఈ ఇంద్రియాల వల్ల ఈ శరీరంలోనూ ఉన్నప్పుడు ఏదైతే అనుభవిస్తున్నావో సుఖాలు, దుఃఖాలు, ఇవన్నీ ఋతువుల్లాగా మారుతూ ఉండేవే, ఇది టెంపరరీ. అందుకనే దీనివల్ల నువ్వు బెంబేలెత్తిపోకు, దీనిని నువ్వు ఓర్చుకోవడం నేర్చుకో, డిస్టర్బ్ అవ్వకుండా అని కృష్ణుడు చెప్తున్నాడు.